హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు కార్డియో వర్కౌట్ అండ్ మజిల్ స్ట్రెంత్ వర్కౌట్ ఎలా చేసుకోవచ్చో ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ జాగ్స్ అండి. 20 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. వర్కౌట్ చేసేటప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ టు ఆల్టర్నేట్ డంబుల్ షోల్డర్ ప్రెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. స్క్వాట్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్. డంబుల్ షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్. 1 breathe in, breathe out. 2 3 4 5 6 7 8 9 10. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి ప్లాంక్ టు పైక్ 15 టైమ్స్ చేద్దామండి. హిప్ రైజ్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్లాంక్ పొజిషన్ వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 breathe in, breathe out. 5 6 7 8 9 10. Breathe in, breathe out. 11 12 13 14 15. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ టు రివర్స్ లంజెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. స్క్వాట్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రివర్స్ లంజ్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బెంట్ ఓవర్ రో టు ట్రైసెప్ కిక్ బ్యాక్ అండి. 10 టైమ్స్ చేద్దాం. ఫస్ట్ అప్పర్ బాడీ ఫుల్గా బెండ్ చేయండి, చెస్ట్ అప్ చేయండి, బ్యాక్ స్ట్రైట్ తీసుకోండి. తర్వాత నీస్ లైట్గా బెండ్ చేసి ఉంచి బాడీ హోల్డ్ చేసి ఉంచండి. ఫస్ట్ రో చేయండి, రో. తర్వాత కిక్ బ్యాక్ చేయండి, ట్రైసెప్. 1 కమాన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 breathe in, breathe out. 4 5
6, 7, 8. Breathe in, breathe out. 9, 10. సిక్స్త్ వర్కౌట్ వచ్చేసి బెంట్ ఓవర్ టో టచ్ టు జంప్ అండి. 10 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటామనండి, బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 7th వర్కౌట్ వచ్చేసి డంబుల్ షోల్డర్ లాటరల్ రైజెస్ టు ఫార్వర్డ్ రైజెస్ అండి. 8 టైమ్స్ చేద్దాం. ఎల్బోస్ లైట్గా బెండ్ చేసి హోల్డ్ చేసి ఉంచండి. ఫస్ట్ లాటరల్ రైజ్ చేయండి, పైన బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ ఫార్వర్డ్ రైజెస్ పొజిషన్ తీసుకొని ఫార్వర్డ్ రైజెస్ చేయండి, పైన బ్రీత్ అవుట్ చేయండి. 1, 2, 3, come on, breathe in, breathe out, breathe in, breathe out. 4, 5, 6, 7, 8. 8th వర్కౌట్ వచ్చేసి డంబుల్ సైడ్ బెండ్స్ అండి. ఈచ్ సైడ్ 10 టైమ్స్ చేద్దాం అండి. ఈ వర్కౌట్ వల్ల మన సైడ్ ఆబ్లిక్ మజిల్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి. అలాగే ఆబ్లిక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు లెగ్స్ షోల్డర్ పెట్టి తీసుకోండి, సైడ్ బెండ్ అవ్వండి, మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా బెండ్ అవ్వాలండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దామండి. బ్రీత్ తీసుకొని బ్రీత్ ఇన్, ఆపోజిట్ సైడ్ కూడా బెండ్ అవ్వాలండి. బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. నేను ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి చూపించాను. మీరు 3 minutes రెస్ట్ తీసుకోండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 2 rounds చేయడం వల్ల మన కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి. అలాగే మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, మజిల్ టోనింగ్ అవుతుంది. అలాగే ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి, వెయిట్ లాస్ అవుతాము. మీరు 2 rounds కంప్లీట్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో అండ్ కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోవాలండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, ప్రోటీన్ డైట్ ఫాలో అవుతూ ఉండండి. ఈజీగా మన ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ స్ట్రెంత్ అండ్ కార్డియో స్ట్రెంత్ గోల్ ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఇదండి వాళ్ళ వర్కౌట్. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి.
అలాగే మీకు ఏమైనా మన వర్కౌట్ వీడియోస్లో డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏమైనా కొత్త వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన కొత్త వర్కౌట్ వీడియోస్ కూడా చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.